వెల్కమ్ టు ఆంధ్రప్రభ. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి రేవంత్ ఆలయాన్ని సందర్శించారు. అతిథులందరికీ ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలకగా వారంతా నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విషయంలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పూజా సమయంలో రేవంత్, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి సురేఖ పీటలపై ఆశీస్సులవ్వగా భట్టి మాత్రం నేలపై కూర్చోవడంపై చర్చనీయాంశమైంది. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం కి, మహిళా మంత్రికి దేవుడు సాక్షిగా అవమానం జరిగిందంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చిన్న పీట వేసి సీఎం దంపతులు మిగతా మంత్రులు పెద్ద పీటల్లో కూర్చోవడం బాధాకరమంటూ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్, బల్కా సుమన్ తమదైన స్టైల్లో విమర్శలు చేస్తున్నారు.